హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఈ అమావాస్య తిథి తర్వాత నుండి కూడాను మీ జీవితం కోటి రెట్లుగా వెలగబోతోంది. 1000 కోట్ల దేవతలు దిగి వచ్చి మరి మీకు ఇటువంటి రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు. మీ జీవితమే మారిపోతుంది. కష్టాలకు మీరు చాలా వరకు కూడాను దూరంగా ఉంటారు. ఇక నుంచి అంతా సంతోషమే. మానసికంగా, ఆర్థికంగా అన్నింటా కూడాను సంతోషం కలగబోతుంది. అసలు ఎలా ఉండబోతుంది? ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, వృత్తి పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా విద్యార్థులకు, కుంభరాశి వారి జాతకులకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే కుంభరాశి వారి జాతకులకు రాబోతున్న ఈ యొక్క అమావాస్య చాలా వరకు కూడాను ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతోంది. ఆగస్టు 5వ తేదీన వస్తున్న అమావాస్య నుంచి కూడా గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలిగితే ఇంకొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. కానీ కుంభరాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు, ఎంతో మంచి యోగం అనేది పొందుకోబోతున్నారు. వీరి యొక్క గోచార స్థితి చాలా బ్రహ్మాండవంతంగా మారబోతూ ఉన్నది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మీ యొక్క ఆరోగ్యం విషయంలో మీరు చాలా వరకు కూడా ఇక నుంచి తగిన శ్రద్ధను వహిస్తారు. తగిన యోగా వ్యాయామాన్ని చేస్తారు. అలాగే మీకు శారీరక సమస్యలు ఉన్నప్పటికీ కూడాను మానసిక బాధలు కూడా ఎక్కువగానే ఉండి ఉంటాయి. వాటన్నింటి నుండి కూడా బయటపడతారు. సంతోషంగా సమయాన్ని గడపబోతూ ఉన్నారు. అలాగే మీ కార్యకలాపాలు కూడా ఎటువంటి లోపాలు లేకుండా ముందుకు సాగుతాయి. కెరియర్ పరంగా చాలా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్నటువంటి గందరగోళం నుండి బయటపడతారు. విదేశీ పరిచయాలు, అలాగే మీ యొక్క వ్యాపారం నుండి కూడా ఆదాయాన్ని పొందడంలో మీకు ఇవి బాగా సహాయపడతాయి. విదేశాల్లో పరిచయాలు పెంచుకుంటారు. ఉద్యోగంలో పరిస్థితి మొత్తం కూడాను మీ యొక్క కంట్రోల్లోకి వచ్చేస్తుంది. స్థిరంగా ఉంటుంది. అదే కాకుండా సహోద్యోగుల నుంచి కూడా పూర్తి మద్దతు అయితే పొందుకోబోతున్నారు. ప్రస్తుత ఉద్యోగంలో చాలా వరకు కూడాను ప్రమోషన్స్ వచ్చే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. సహోద్యోగుల నుంచి కుంభరాశి వారి జాతకులు ఈ అమావాస్య తిథి తర్వాత నుండి కూడాను పూర్తి మద్దతును పొందబోతున్నారు. మీ యొక్క ఆలోచనలకు వారి ఆలోచనల మద్దతు కూడా ఉంటుంది. అలాగే ప్రముఖుల పరిచయాలు అయితే జరగబోతున్నాయి. వారి అనుభవం రీత్యా మీకు కొన్ని సహాయ సహకారాలు, సలహాలు కూడా ఇవ్వబోతున్నారు. అవి మీకు చాలా వరకు కూడాను ఉపయోగపడతాయి. కుంభరాశి వారి జాతకులకు భగవంతుని అనుగ్రహం, దైవ బలము సంపూర్ణంగా ఉండబోతూ ఉన్నది. అందుకే ఇటువంటి శుభ ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతోనే ఇటువంటి మంచి పరిణామాలు మీకు ఎదురు కాబోతున్నాయి. పరీక్ష కాలం ముగిసింది. తగిన సమయం ఆసన్నమైంది. ఆర్థిక పరంగా చాలా వరకు కూడాను స్థిరత్వం కలగబోతూ ఉన్నది. ఉద్యోగంలో ప్రమోషన్స్ మాత్రమే కాకుండా వ్యాపార విస్తరణ కూడా జరగబోతూ ఉన్నది. మీ యొక్క లక్ష్యాన్ని సాధించే దిశగా మీ యొక్క అడుగులు వడివడిగా వేయబోతున్నారు. వివిధ కేసుల నుంచి కూడా మీరు బయటపడబోతున్నారు. అయితే ఓపికగా పరిష్కరిస్తారు. మీ యొక్క ఓపిక చాలా వరకు కూడా పెరుగుతుంది. మీ యొక్క ఆలోచనలు మారతాయి. వ్యక్తిత్వం మారుతుంది. ఉన్నతవంతమైనటువంటి భావన మీ సొంతమవుతోంది. మిమ్మల్ని చూసిన అందరూ కూడాను ప్రశంసలతో ముంచెత్తుతారు. విద్యార్థులకు అయితే ఇక చెప్పనవసరం లేదు. చాలా వరకు కూడా మంచి మంచి విజయాలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. ఈ యొక్క అమావాస్య తిథి తదుపరి నుంచి కూడాను మంచి విజయాలు మాత్రమే కాదండి, మీకు ఉపాధ్యాయుల మద్దతు ఉంటుంది.
ఉంటుంది, స్నేహితుల మద్దతు ఉంటుంది. సరైన ప్రయోజనాలు పొందే విధంగా వారు మీకు తగిన సహాయ సహకారాలు సంపూర్ణంగా అందజేయబోతున్నారు. విద్యారంగంలో తగిన ఫలితాలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. అయితే మెరుగైన ఆర్థిక లాభాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఉన్న ఒడిదుడుకుల నుంచి కూడా బయటపడతారు. ఆర్థిక సమస్యలైనా మానసిక సమస్యలైనా ఇక తుడిచి పెట్టుకుపోతాయి. ఇక అంతేకాకుండా మరీ ముఖ్యమైన ఇంకొక శుభవార్త ఏమిటంటే గనక కుంభరాశి వారి జాతకులు విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క తపన, మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది. విదేశాలకు వెళ్లడానికి సంబంధించిన శుభవార్తలను అయితే పొందుకోబోతూ ఉన్నారు. అయితే వెళ్లడానికి మాత్రము సమయం ఆసన్నమయ్యింది. ఇక మీకు తగిన సమయం వచ్చేసిందని చెప్పాలి. మందకొడిగా సాగకుండా పనులు త్వరితగతిన సాగిపోతాయి. అయితే కుటుంబ పరంగా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. మీ యొక్క వాక్కు కుటుంబంలో అందరికీ కూడా నచ్చుతుంది. మీ మాట అంటే అందరూ కూడాను కట్టుబడి ఉంటారు. బాధ్యతలతో కూడినటువంటి బంధం మీ సొంతమవుతుంది. సోదరులు సోదరి మణులు కూడా మీకు పూర్తి మద్దతుగా ఉంటారు. అలాగే సంతోషంగా ఉంటారు. మీరు ఉన్న ప్రతి చోట కూడాను సంతోష వాతావరణం నెలకొని ఉంటుంది. సమస్యలను కూడాను చాలా తేలికగా పరిష్కరించేస్తారు. ఎవరికైనా సరే గొడవలు వచ్చినా కూడాను మీ వద్దకు వస్తారు. వారు చాలా తృప్తి పొంది వెళ్తారు. మీరు వారిని తగిన విధంగా మోటివేట్ చేసి మార్చేస్తారు. కుటుంబ పరంగా ఏ సమస్య వచ్చినా కూడాను చాలా తెలివితేటలతో పరిష్కరిస్తారు. కుటుంబ పరంగా ఏ విధమైన సమస్యలు వచ్చినా కూడాను చాలా తెలివిగా పరిష్కరిస్తారు. కుంభరాశి వారి జాతకులకు కుటుంబ పరంగా ఏ విధమైన సమస్యలు వచ్చినా చాలా తెలివిగా, ఓర్పుగా, సహనంగా పరిష్కరిస్తారు. మీకు ఈ అమావాస్య తిథి తదుపరి నుంచి కూడా మట్టి పట్టుకున్న బంగారం కాబోతోంది. ఏ రంగాల్లో ఉన్న వారు అయినా కూడాను జయాన్నే పొందబోతున్నారు. ఇక అపజయం అనేది మీ జీవితంలో ఉండదు. ఈ అమావాస్య ఇది మీకోసమే వచ్చింది అన్నట్లుగా గ్రహాల పరిస్థితి బాగున్నది. సర్వ హక్కులు గ్రహాలు మీకు ఇచ్చేశాయండి. మీ జీవితం మొత్తం కూడా పూర్తిగా మారిపోతుంది. కష్టం అనేది మీ దరికి చేరదు. అసలు కష్టం తాలూకా జ్ఞాపకాలు కూడాను మీరు జ్ఞప్తికి తెచ్చుకోలేరు. మీ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి మీరు కూడాను చాలా వరకు కూడాను తగిన సమయాన్ని కేటాయిస్తారు. వారితో ఎంతో స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఉంటారు. కలిసి కుటుంబంతో విహారయాత్రలకు, తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ చిన్న చిన్న కోరికలు కూడాను తీరిపోతాయి. మొత్తం మీద చూస్తే గనక ఈ అమావాస్య తిథి తదుపరి నుంచి కూడా కుంభరాశి వారి యొక్క జీవితం చాలా లాభసాటిగా మారబోతుంది. అన్నింటా అన్ని వైపుల నుంచి కూడాను మీకు విజయమే వరించబోతూ ఉన్నది. ఉన్నత స్థితికి చేరుకుంటారు. మీ గౌరవం, కీర్తి పతాక స్థాయికి చేరుకుంటుంది. అలాగే మీకు శారీరక సమస్యలు ఉన్నప్పటికీ కూడాను మానసిక బాధలు కూడా ఎక్కువగానే ఉండి ఉంటాయి. వాటన్నింటి నుండి కూడా బయటపడతారు. సంతోషంగా సమయాన్ని గడపబోతూ ఉన్నారు. అలాగే మీ కార్యకలాపాలు కూడా ఎటువంటి లోపాలు లేకుండా ముందుకు సాగుతాయి. మీ జీవితం మొత్తం కూడా పూర్తిగా మారిపోతుంది. కష్టం అనేది మీ దరికి చేరదు. అసలు కష్టం తాలూకా జ్ఞాపకాలు కూడాను మీరు జ్ఞప్తికి తెచ్చుకోలేరు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు వీరు పొందుకోబోతున్నారో. దైవ బలం తోడుగా ఉండడం రీత్యా ఇటువంటి శుభ ఫలితాలు అయితే వీరి జీవితంలో ఇంత త్వరితగతిన వచ్చాయి అని చెప్పడంలో సందేహమే లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.